మంత్రి నారా లోకేష్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా ప్రకటించాలి అని, లేకుంటే మరొకటి అని తనకు ప్రమోషన్ ఇవ్వాలి అన్న డిస్కషను ఆ ప్రపోజల్‌తో ఆ పార్టీ నాయకుల నుంచి స్టేట్మెంట్‌లు అయితే ఖచ్చితంగా ఆగవు. తాజాగా టీడీపీ అధిష్టానం ఆ టాపిక్ ఎక్కడా మాట్లాడకండి అని చెప్పి వాళ్ళ ప్రతినిధులకు చెప్పినా కూడా ఇవి తాత్కాలికంగా ఆగుతాయేమో గానీ, ఇదైతే కంటిన్యూయస్ ప్రాసెస్. ఎందుకంటే ఇంక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా! అంటే ఐ మీన్ డెఫినెట్‌లీ లోకేష్ గారే కదా తదుపరి లీడర్. తాజాగా మంత్రి టీజీ భరత్ గారు దావోస్‌లో కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి ఇష్టమున్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చే జనసేన వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా! లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అంటే. బహుశా దాన్ని మనసులో పెట్టుకొని అన్నారేమో. ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారే అంటూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారే ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా అని. మా ప్రజాప్రతినిధులు ఎవరు స్టాన్‌ఫోర్డ్‌లో చదివిన వాళ్ళు లేరు. లోకేష్ చాలా తెలివైన వ్యక్తి, సమర్థవంతంగా పరిపాలించగలుగుతారు. ఎప్పటికైనా తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రే ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఇదే ప్రపోజల్ అంటే ఇవే కామెంట్సే మంత్రి గారు చేశారు. ఉప ముఖ్యమంత్రి అంటేనే మాకు ముఖ్యమంత్రి ఇచ్చి మీరు ఉప ముఖ్యమంత్రి తీసుకోండి అని చెప్పి జనసేన వాళ్ళు విపరీతంగా వీడియోలు పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రి నారా లోకేష్ అనేసరికి జనసేన వాళ్ళు మంత్రి గారిని మరింతగా రెచ్చిపోయి అయితే తిడుతూ ఉన్నారు. మరింతగా ఆ మంత్రి గారిని కూడా తీవ్రంగా ఉన్నవి లేనివి అన్ని విషయాలు కనుక తనను ట్రోల్ చేయడానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆ నాయకులు, ఆ మంత్రులు తదుపరి వాళ్ళు లీడర్గా లోకేష్ ఉండాలని కోరుకుంటారు. దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలి? కూటమి పార్టీలే కావచ్చు. బట్ తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, కూటమిలో 134 స్థానాలు. వాళ్ళు తదుపరి ఏమైనా నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా ఈ చిన్న చితగా వీళ్ళిద్దరిని కూడా అడిగి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు కోరుకోవడం ఏంటో, వీళ్ళకు భయపడి వాళ్ళ నిర్ణయాలు తీసుకోకుండా వెనక్కి పోవడం ఏంటో, అలా వాళ్ళేమో వెనక్కి వెళ్తూ వీళ్ళ మంత్రుల నుంచి కూడా లోకేష్కి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయించడం ఏంటో, అసలు ఈ రాజకీయం ఏంటో, ఈ కథ ఏంటో ఒక ముఖార్థం కాదబ్బా మనకైతే.